నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్న మంత్రి. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని వెల్లడి. కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. E4 విధానంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతోందన్నారు. ఎయిర్పోర్ట్స్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని చెప్పుకొచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. నమస్కారాలండి. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా, ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు.
హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, ఈ భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది. జీ కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ప్రారంభించారు. P4 విధానంతో పేదరికం నిర్మూలన కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చి ప్రధాని మోడీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. మోడీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని చెబుతూనే ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దిశలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ అనాలోచితంగా హక్కులకి భంగం కలిగే రీతిలో కేంద్రంలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆనాడు పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరగకుండా, జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క విధి విధానాలు పూర్తిగా అవగాహన చేసుకోకుండా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా నిర్ణయం తీసుకుని కోట్లాది మంది మైనార్టీ సోదరీమణుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా, వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆయనకి ఇక్కడ వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుకు మద్దతుగా ఓట్లు వేసిన వాళ్ళే. వీళ్ళెవరూ కూడా క్షమించరు జనం. మేము వాడు ఒకటి అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో మనుషులు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా దాని విషయంలో మేము తప్పు చేసామనే మాట నరేంద్ర మోడీ గారు నోటించి రాట్లా. పైగా సిగ్గు లేకుండా 6 రాష్ట్రాల నుంచి ముస్లింలకు మేము మద్దతు తెలియజేస్తా సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎప్పుడన్నా దేశ చరిత్రలో ఇలా జరిగిందా? దీనన్నింటి కూడా అవగాహన చేసుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా ముస్లిం సామాజిక వర్గాలు జరిగేటటువంటి అన్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఎవడ కాదన్నా చివరి వరకు నిలబడతాం. వాళ్ళకి న్యాయం చేసే వరకు, ఈ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తారు కూడా మీకు మనం చేస్తూ తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ. ఒకప్పుడు తెలుగువారి పౌరుషాలు ఎంతో విలువగా ఉండే ఢిల్లీలో. ఇవాళ కాళ్ళ బేరాలకు వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా మీ స్టాండ్ మార్చుకోవాలి, లేకపోతే ప్రజలు మీ గుణపాఠం చెబుతారని కూడా మనం చేస్తాం.
చిరు వ్యాపారస్తులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. చిరు వ్యాపారస్తులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విజయవాడ నగరంలో చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారం అయిపోతూ ఉంది, చీకటి వైపు పడుతూ ఉంది. ఎప్పటిదాకా స్వయం ఉపాధిగా తమకి సంబంధించినటువంటి అప్పో సప్పో చేసి జీవనం సాగిస్తానని చెప్పని అనుకున్నటువంటి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ప్రభుత్వ దాడి మొదలైంది. బిసెంట్ రోడ్డు మీద కన్నుబడింది. బిసెంట్ రోడ్లో ఈరోజు వచ్చినటువంటి వ్యాపారాలు కాదు. బిసెంట్ రోడ్లో దాదాపుగా 73 నుంచి నాకు తెలిసి 1973 సంవత్సరం నుంచే బిసెంట్ రోడ్లో హాకర్లు ఉన్నారు. అది చక్కెరగేళియా, అరటిపళ్ళ, చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ, ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడి పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారింది. అందుకనే ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఆఖరు అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఐక్యమై ఇప్పటికే దఫాలుగా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ చేపట్టినటువంటి నేపథ్యంలో సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పినటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని మేము అంటున్నాం. అది సేవ్ కాదు, మధ్యలో హెచ్చు పెట్టాలి. సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పనేటువంటిది అవుతుంది తప్ప సేవ్ బిసెంట్ రోడ్ మాత్రం కాదు. అంటే బిసెంట్ రోడ్ని కవరం చేయండి అని చెప్పనేటువంటి పేరుతో తప్ప బిసెంట్ రోడ్ని రక్షించండి అని చెప్పనేటువంటి పేరు మాత్రం ఎంత మాత్రం కూడా కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. చిరు వ్యాపారస్తులతో పాటు బిసెంట్ రోడ్లో అద్దెకి తీసుకొని పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలతో వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి సోదరులు కూడా ఉన్నారు. ఆ సోదరులు కూడా వ్యాపారం ఎప్పటి నుండో చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్యన క్లాస్ సృష్టించి ఎన్నడూ లేనటువంటి రీతిలో ఈరోజు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పనేటువంటి పద్ధతుల్లో మధ్యలో భేదాలు సృష్టించి విభేదాలను కల్పించి వ్యాపారాలు చేసుకోనివ్వకుండా చేద్దామని చెప్పనేటువంటి కుట్ర కోణం దాగుంది అని చెప్పనేటువంటిది. కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నిరసనలకి దిగటం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ మైనార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయస్థానాలపై కాంగ్రెస్ కి నమ్మకం లేదన్నారు. అవన్నీ కూడా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాటిని పూర్తి రక్షణలో పెట్టడానికి వాటి యొక్క ఆశీర్వాదాలు పొంది వార్తాపత్రిక నడిచినాయి తప్ప అది విజయవంతం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వార్తాపత్రిక నడపడం కోసం ఉద్దేశించినది కాదు, అది కేవలం ప్రకటనలు సేకరించడం కోసం ప్రభుత్వం నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం మాత్రం ఒక సాధనంగా వాడేటువంటి పరిస్థితి. యంగ్ ఇండియా సంబంధించినటువంటి బదిలీ చేసినప్పుడు దాదాపు 25-26 కోట్లు మాత్రమే ప్రకటనలు వచ్చాయి. స్వతంత్ర పోరాటంలో నిజమైన యోధులకు గొంతుగా ఉన్న ఒక వార్తాపత్రికని కాంగ్రెస్ వ్యక్తిగత వ్యాపారంగా మార్చడానికి, ఏటీఎంగా మారిందనడానికి ఇదొక ఉదాహరణ. ఈ రోజున బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా మారినటువంటి తన గొంతును పెంచడానికి స్వతంత్ర సమరంలో జరిగినటువంటి ప్రారంభించినటువంటి వార్తాపత్రిక తర్వాత కాంగ్రెస్ పార్టీకి డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా మారడం అనేది సముచితం అని చెప్పని ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిస్పందన ఎన్ఫోర్స్మెంట్ వారి యొక్క బెదిరింపు భాషతో పాటుగా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి వాస్తవత ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అనుకూలమైనటువంటి పద్ధతిలో అక్రమంగా ప్రజల నుంచి సేకరించినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టుబడిగా పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజా సొమ్ముని ఒక సంస్థలో పెట్టి ఆ సంస్థలో ఉన్నటువంటి లావాదేవీల్ని తనకు అనుకూలమైనటువంటి ఒక ఎన్జిఓ చారిటబుల్ మీద మళ్లించి
దాన్ని పూర్తిగా కబళించేటువంటి ఆ యొక్క ఆస్తి విలువ ఈ రోజున 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆస్తిని కబళించడం కోసం సోనియా గాంధీ తను పెట్టేటువంటి 38% వాటా యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కానీ, రాహుల్ గాంధీ తను పెట్టేటువంటి 38% వాటా అదే కంపెనీలో కానీ, వీళ్ళిద్దరి పేరు మీద చేసినటువంటి వాటాల పేరు మీద బదలాయింపు జరిగినటువంటి ఈక్విటీ షేర్లు కానీ ఇవంతా పెద్ద స్కామ్ అని చెప్పని ఈడీ ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రజలు అనుకుంటా ఉన్నారు ఆస్తులు ఎలా సంపాదించారో లెక్కలు చెప్పమని. లెక్కలు చెప్పడానికి సిద్ధపడాల్సినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించడానికి ఉబిళ్ళుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదో దీన్ని బయటపెట్టాల్సినటువంటి పరిస్థితి అంతేనని తెలుసుకు నిరసన ప్రదర్శనలు కేవలం వాళ్ళ యొక్క దొంగ ఆస్తుల మీద, ఈడీ దర్యాప్తుల మీద, కోర్టుల యొక్క న్యాయ విచారణ మీద వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఎక్కడ అవినీతి పనులు ఉన్నారో అక్కడ అవినీతి జరిగిందని బయటకు తీయడం కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ దొరికినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తమ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఈ రోజున నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి స్థితిలో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జనావళికి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతుంది. ఒకనాడు ప్రజల సమస్యల మీద ధర్నాలు నిరసన చేయాల్సినటువంటి రాజకీయ పరిస్థితి ఈనాడు తమ బాధల్లోంచి బయటపడడం కోసం, తమ అవినీతిని కప్పించుకోవడం కోసం, తమ దారుణంగా ఏదైతే అవినీతికి పాల్పడేటువంటి విధానాలు ఉన్నాయో వాటిని బయట నుంచి రాకుండా చేసుకోవడం కోసం నిరసన చేస్తా ఉంది. ఇది సిగ్గుచేట విషయం చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇదే ప్రక్రియలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ రోజున తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ 3,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఆస్తిని కబ్జా చేసినటువంటి ప్రక్రియలో ఆయనకు ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలను రెచ్చగొట్టేటువంటి క్రమం అక్కడ జరుగుతూ ఉంది. పాత బస్తీగానే ఉంది 70 ఏళ్ళు వచ్చినా కానీ. పాత బస్తీ అదే పాతగా అదే పద్ధతిలో దాని మీద ఉన్నటువంటి ప్రజల ఆస్తుని కబళించి అక్రమంగా ఆస్తులు సంపాదించి దాని మీద ఆదాయం సంపాదిస్తున్నటువంటి ఓవైసీ మాత్రం వాళ్ళ కుటుంబం నిత్యం పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీలో ఉన్నటువంటి లీడర్లుగా అవుతూ ప్రజల ఆస్తులను దుర్మార్గంగా ఆక్రమించుకున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో ఇవన్నీ ఒకటే కారణం. నరేంద్ర మోడీ గారు దుమ్ము దులుపుతా ఉన్నారు, అవినీతిని బయట పెడతా ఉన్నారు. ఎక్కడైతే దుర్మార్గంగా ఆక్రమించుకున్నారో, ఎక్కడైతే దుర్మార్గంగా అవినీతి పాల్పడుతున్నారో వాళ్ళ లెక్కలు తెలుస్తూ ఉన్నారు. దీని ఫలితంగానే ఏకమ్మడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థలు మొత్తం కూడా బయటపడి రోడ్డు మీద పడి వాళ్ళ యొక్క రంగు వెలిసిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దుప్పట్లు బయటపడుతున్నటువంటి స్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడేటువంటి స్థితి అర్థమైందనేటువంటి వాతావరణాన్ని కళ్ల ముందు కనపడుతున్న పరిస్థితి తెలియదు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కంట్రికాలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈరోజు 59వ డివిజన్లో సీనియర్ నాయకులు కేశవరపు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. మరి దీనికి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరులు బంగారు నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేషు, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మన ఊదాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో దాదాపు 130 అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐ క్యాంప్లో మరి స్వర్ణ కంటి ఆసుపత్రి, సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. అట్లాగే మన స్మైల్ స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి అనేక డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దీన్ని అందరూ శివాజీ గారు అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి.
కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలకి ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే పేద వర్గాలకు ఉపయోగపడుద్ది. అటు ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా, ప్రైవేటు ఉచిత మెగా మెడికల్ క్యాంపులు చేసే పరిస్థితిని అందరూ కూడా మరి అభినందించాలని కోరుకుంటూ మరి కేశవరపు సాంబశివరావుని హృదయపూర్వకంగా మరొక్కసారి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు మా పార్టీ ఆధ్వర్యంలో, మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని, 5 సంవత్సరాలు ప్రజలకి అనారోగ్య సమస్య రాకుండా అనారోగ్యం వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ డివిజన్ పార్టీ నాయకులు కూడా అందరినీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఎప్పుడూ ముందుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 180 పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో పాటు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా బోండా ఉమామహేశ్వరరావు 2014లో చేశారు. 2014 నుంచి 2020 వరకు చక్కగా పేషెంట్లకి చక్కగా మనం వాళ్ళకి మంచి చెడు చూపించాము. 2020 మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేషెంట్లు ఎవరు కూడా పట్టించుకోక 59వ డివిజన్లో ఎంతోమంది మా ఆఫీస్ కాడికి వచ్చి అంతకుముందు మీ గోనామా గారి దగ్గర మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మేము పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మరి నేను గుర్తుంచుకొని ఎలాగైనా సరే ఈ యొక్క పేద ప్రజలకి సేవ చేయాలి, పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో చింతా గారితో నేను చింతా శ్రీను గారితో నేను మాట్లాడి శ్రీను గారు మళ్ళీ తర్వాత మాస్టర్ గారు అయినటువంటి బాబు గారు, మాజీ భాషా గారు వాళ్ళ సహకారంతో ఎలాగైనా దీన్ని నిర్వహించి ఎమ్మెల్యే గారు చేసినట్టుగా మళ్ళీ ఈ పేద ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి నేను ఎంతో గట్టిగా నిర్ణయం చేస్తున్నాను. ఎలాగైనా సరే ఈ యొక్క మెగా క్యాంపెయిన్ ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ ఆ యొక్క ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలను గమనించి మరి విజయవాడ ప్రముఖ డాక్టర్ అయినటువంటి గుట్టా శివాజీ గారి స్కిన్ స్పెషలిస్ట్ని, అలాగే మన సురేష్ గారు స్వర హాస్పిటల్ డైరెక్టర్, స్వర హాస్పిటల్ డాక్టర్ గారు అయినటువంటి సురేష్ గారిని, అలాగే మళ్ళీ సంధ్య హాస్పిటల్లో కంటి ఆసుపత్రి డాక్టర్లని వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు ఎలాగైనా ఈ యొక్క మేము చేసిన మెడికల్ క్యాంప్కి మీరు తప్పనిసరిగా రావాలి, పేద ప్రజలకి సేవ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అందులో భాగంగా సేవలు అందించాలని చెప్పి చెప్తే వాళ్ళు ఎమ్మటే స్పందించారు. చక్కగా అందరూ కూడా సహకరించి మేము సాంబశివరావు గారు మీరు పెడుతున్నారు కాబట్టి మేమందరం కూడా వస్తాము, మేము నువ్వు చెప్పినట్టు మెగా క్యాంప్ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వచ్చినటువంటి అందరికీ నేను పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్న మంత్రి. రైతుల భూముల ధర నిలవాలన్నా ఎరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని వెల్లడి. కొండూరు మండలం
మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. E4 విధానంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.